సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కర్నూలు జిల్లాలోని కోడుమూరు పంచాయతీలో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛ భారత్ కార్మికులకి గత 3 నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ కూడా జీతాలు చెల్లించకుండా మరి అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. దాని వల్ల వాళ్ళ కుటుంబాలు గడుక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ పక్కనే పనిచేస్తున్నటువంటి పంచాయతీ వర్కర్స్ ఉన్నటువంటి వాళ్ళకి 10,000 వేతనం ఇస్తూ వీరికి మాత్రం కేవలం 6,000 రూపాయలే ఇస్తున్నారు. తక్షణమే వీళ్ళకు కూడా మరి స్వచ్ఛ భారత్ కార్మికులకు కూడా 10,000 రూపాయల వేతనం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో కూడా చాలా చోట్ల పంచాయతీ నిధులు ఉన్నప్పటికీ స్వచ్ఛ భారత్ కార్మికులకి 5 నెలలు 10 నెలలు జీతాలు ఇవ్వకోకుండా మరి ఇబ్బందులు పెడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి మరి అదే విధంగా పంచాయతీ నిధులు వచ్చినప్పటికి కూడా మరి అక్కడ ఉన్నటువంటి పంచాయతీ అధికారులు సర్పంచులు వీళ్ళు జీతాలు చెల్లించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తక్షణమే కలెక్టర్ గారు జోక్యం చేసుకుని జిల్లాలో ఉన్నటువంటి మరి ఈ స్వచ్ఛ భారత్ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి 10,000 జీవోని 10,000 రూపాయల వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. ఎస్ మునప్ప, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి, కర్నూలు.